సాక్షి ఛానల్ మీద కూడా కక్ష మీకు. ఆ ఛానల్ని ఏ విధంగా ఆపాలని అనేక సార్లు ఇంతకుముందు మీరు ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కలిసి కుట్రలు పడ్డాయి, కేసులు పెట్టారు, అయినా సాక్షి జడవకోకుండా ముందుకు జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో నిమగ్నమైపోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతమ్మ గారు దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటున్నారు. భారతమ్మ గారు మీద పడతారు, భారతమ్మ క్షమాపణ చెప్పాలంటారు, జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు క్షమాపణ చెప్పాలని. కొన్ని వందల డిబేట్లు జరుగుతూ ఉంటాయి ప్రతి ఛానల్లో కూడా. ఆ వందల డిబేట్లు జరుగుతూ ఉన్నప్పుడు డిబేట్కు ఆహ్వానించబడినటువంటి ఒక విశ్లేషకుడో లేకపోతే మరొకరో మాట్లాడుకుంటేనో, కొట్టుకుంటేనో, చెప్పులతో లేకపోతే తోసుకుంటేనో, వాళ్ళ ఇష్టం వచ్చిన బూతులు తిట్టుకుంటేనో ఆ ఛానల్ని బలి చేస్తారా? అలా బలి చేసేటటువంటి ఒక సాంప్రదాయాన్ని మీరు తీసుకొచ్చారు కదా, కాసుకోండి. ఇక మనం చేసుకున్నాం. సాక్షి మీదకి వెళ్ళి దాడి చేస్తారా? ఓ 10 మంది లేడీస్ని తీసుకెళ్ళి సాక్షి మీదకి వెళ్ళి కోడిగుడ్లు వేసే కార్యక్రమం. ఇలాంటివన్నీ కూడా సమాజంలో మీరు ఎక్కడికి పోతున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని మనం. ఎప్పుడు మీ రోజులు కావు ఇవి, రోజులు మారతాయి.